సిద్ధం సభ ఫెయిల్, మేనిఫెస్టో ఎక్కడ? మేనిఫెస్టో త్వరలో ప్రకటిస్తానన్నారు కానీ నేను ఎక్కడ మరి ఇంతకుముందు చెప్పిన మేనిఫెస్టోకు సంబంధించి ఈరోజు ప్రకటిస్తారని అన్నారు, కానీ మేనిఫెస్టో ప్రకటన త్వరలో అని చెప్పని వాయిదా వేశారు. కారణము, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత అప్పుడు మరిన్ని వరాలతో కూడినటువంటిది ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశం అయ్యుండొచ్చు. ఒకటి నెంబర్ 1. సరే, ఈరోజు సిద్ధం సభకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 లక్షలకు పైన ఉంటారు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావించినాయి. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 3 లక్షల మంది వచ్చారు అని, ఇంటెలిజెన్స్ వాళ్ళు 4 లక్షలు అని చెప్పారని. సరే, 3 నుంచి 4 లక్షల మంది అని అనుకుంటే మరి ఎందుకు 10 లక్షల పైన ఉండాల్సినటువంటి సభ 3 లక్షల సమీకరణతో ఎందుకు ఆగిపోయింది? ఇది ఒక పాయింట్. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎప్పుడూ లేని విధంగా విచిత్రంగా ఎవరైతే సభలకి ఎవరు ఉపాధ్యాయులు, టీచర్స్ రాకూడదని, యూనియన్ లీడర్స్ రాకూడదని, జర్నలిస్టులు రాకూడదని, అలాగే చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా, ఎడం బాలాజీ అని ఆయన వైఎస్ఆర్సీపీ పర్చూరు నియోజకవర్గానికి మరి ఎందుకనో వారి పేరు కూడా పెట్టారు. ఆయన కూడా రావద్దు అని, రానివద్దు, నోటీస్ ఇవ్వండి అని. మరి ఆశ్చర్యంగా ఉంది. మరి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు రావద్దు అనుకున్నారనేటువంటిది ఇది ఒక అంశం. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఎంటైర్ స్పీచ్లో గత 3 సభల్లో భీమిలి కావచ్చు, భీమవరం కావచ్చు, అట్లాగే రాప్తాడు కావచ్చు, ఈరోజు జరిగినటువంటి సభలలో, సిద్ధం సభలలో గతంలో ఏ పాయింట్స్ అయితే చెప్పారో ఆ పాయింట్స్నే ఎక్కువగా మరలా డెలివరీ చేశారు. కొత్తగా ఈరోజు చెప్పినటువంటి ఇవి కనపడలేదు. మోడీ గారితో బీజేపీ, టీడీపీ, జనసేన అయిన తరువాత నిన్న వాళ్ళు అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేశారు. ఈరోజు సభ జరిగింది. నిన్న జరిగినటువంటి పొత్తు, ఆ ముగ్గురు పొత్తు మొత్తానికి ఈరోజు సిద్ధం మీద ఎఫెక్ట్ కనిపించింది. ఎఫెక్ట్ ఎలా కనిపించిందంటే, ఎందుకనో ఒక ఉత్సాహం కనపడలేదు. రాప్తాడులో ఉత్సాహం కనిపించింది, కానీ ఇక్కడ మాత్రం ఆ ఉత్సాహం కనపడలేదు. సరే, అవునన్నా కాదన్నా, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. గతంలోకి ఇప్పటికీ ఎందుకు ఆ వేరియేషన్ అయితే ఉంది. ఆ జోష్ నింపలేకపోయారు. స్పీచ్లో కూడా కొత్తదనాన్ని ఆయన తీసుకురాలేకపోయారు. సరే, దాదాపు ప్రతి నిమిషంలో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి పని మాత్రం సమర్థవంతంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి సమర్థవంతంగా ఇచ్చేశారు. కానీ బీజేపీని విమర్శించడానికి మాత్రం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం వేసింది. ఆయన భయంతో మాట్లాడలేదు అని అనుకోవాలి. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత సహకరించారు, ఏ అంశాల్లో సహకరించారు, ఎంత వాళ్ళు అండగా నిలబడ్డారనేటువంటి తెలుసు. కావున అందుకని వారిని తిట్టలేదు, వీరిని తిట్టడానికి మాత్రమే వారు ప్రాధాన్యత ఇచ్చారు. మరి పొత్తు అన్నప్పుడు ముగ్గురు కలిసినప్పుడు ముగ్గురిని తిట్టాలి కదా. ఇద్దరిని తిట్టి ఒకరిని తిట్టకపోతే ఏంటి అర్థం? అంటే వాళ్ళంటే భయం అన్నా ఉండాలి, లేక వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా. వాళ్ళు పట్టించుకోవడం అంటే రోజు పట్టించుకుంటున్నారు కదా. కాబట్టి ఈ విషయంలో భయంతో వారిని విమర్శించలేదు అని అనుకోవాలి. దానికి ఒక రీజన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పాయింట్ మాట్లాడితే, రేపు భవిష్యత్తులో నరేంద్ర మోదీ గారు 17వ తారీఖు జరిగేటువంటి యుద్ధం సభలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాట్లాడతారేమో, అనేక అంశాల గురించి మాట్లాడతారేమో అనేటువంటి ఉద్దేశంతో, ఆలోచనతో కూడా మాట్లాడకపోయి ఉండవచ్చు. ఇదొకటి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పినటువంటి ఒక ఎపిసోడ్లో, సరే నేను సంక్షేమం అంత చేశాను, నేను మీ అందరికి అండగా ఉన్నాను, మీ అందరు నాకు ఇది చేయండి, నాకు అది చేయండి అని చెప్పడంలో ఓకే, ఆయన సక్సెస్ఫుల్గా ఆయన తన అంశాలని తను చెప్పాల్సిన ప్రసంగాన్ని తీసుకెళ్లారు. కానీ అక్కడ వారు ఎంటైర్ దీంట్లో పొత్తు గురించి మాట్లాడిన దాంట్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. 0% ఉన్న బీజేపీతో
తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఎందుకు, 100 కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి బీజేపీతో పొత్తు దేనికి, ఇది వారు ప్రశ్నించింది. చంద్రబాబు నాయుడు గారి సైకిల్కి చక్రాలే లేవు, అందుకనే పవన్ కళ్యాణ్ గారితో ఇది చేసుకుంటారు, ఆయనకి ఓట్లే లేవు అని అంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఓట్లే లేవు, అసలు ప్రజలు ఓడిచ్చారు, ఆయన దగ్గర అసలు ఎక్కడుందో ఓటింగ్ అని అంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓట్లేదంటారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఓట్లేదంటారు, 0% 100 కంటే తక్కువ ఉన్నటువంటి బీజేపీతో అసలు పొత్తెందుకు అని అంటారు. మరి ముగ్గురు దగ్గర ఓట్లు లేనప్పుడు, ఓట్లు లేనటువంటి పార్టీలని భావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత భయపడుతున్నారు, ఎందుకు అంత విమర్శ చేస్తున్నారు? 100 కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి మాట వాస్తవమే కదా బీజేపీకి. 100 కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి పార్టీతో సరే భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం సహాయపడతారన్న ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నామని చెబుతున్నారు వీళ్ళు. మరి ఆ పొత్తుని మీరెందుకు కంగారు పడుతున్నారు? ఓట్లు లేవు కదా, వాస్తవమే కదా, 100 కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి, ఎందుకు భయపడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి సారాంశంలోనే వాళ్ళకు ఓట్లు లేవు, వాళ్ళకు ఓట్లు లేవు, వాళ్ళ ఓట్లు లేని వాళ్ళు కలిశారు ఏంటి దానికి అంటే వారికి ఒక ఆందోళన. బీజేపీని కలుపుకోవటం అనేటువంటి ఈ ప్రపంచంలో ఒక ఆందోళన, ఒక భయము, ఒక ఇది వారిలో స్పష్టంగా కనిపించింది అని అనుకోవాలి.